గాయస్ ఇక్కడ మీరు చూసుకుంటే జూనియర్ మేనేజర్ వాళ్ళకైతే 30,000 బేసిక్ అయితే ఉంటుంది. దీంతో పాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. డిఏ కావచ్చు, స్పెషల్ అలవెన్స్ కావచ్చు, యాన్యువల్లీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ వాళ్ళకైతే 21,000 బేసిక్ అయితే ఉంటుందండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఓడే ఫ్యాక్టరీలోనే అయితే ఆర్మోర్డ్ వెహికల్ విగమ్ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ గైస్ ఇక్కడ వేకెన్సీ అయితే వివిధ రకాలు అయితే ఉన్నాయి. కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, మిగతా కూడా క్లారిటీ అయితే చెప్తాను. క్వాలిఫికేషన్ ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, మిగతా కూడా క్లారిటీ అయితే చెప్పడానికి ట్రై అనేది చేస్తాను. మీరు అప్లై అనేది ఆఫ్లైన్ ద్వారా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. లాస్ట్ డేట్ కూడా చెప్తాను. వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 20 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. లైక్స్ అయితే చేసేయండి, ఫాస్ట్గా అయితే కంప్లీట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూద్దాం. వేకెన్సీ వివరాల్లో వస్తే ఇక్కడ 2 రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. జూనియర్ మేనేజర్ కావచ్చు, అదేవిధంగా టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జూనియర్ మేనేజర్లో అయితే వివిధ డిసిప్లిన్లో వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొడక్షన్లో కావచ్చు, అదేవిధంగా క్వాలిటీ అని, డిజైన్ అని, హ్యూమన్ రిసోర్స్ అని, సేఫ్టీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్, అదేవిధంగా మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ అనేది ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు క్లారిటీ అనేది. జూనియర్ టెక్నీషియన్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ ఫిట్టర్ వాళ్ళకైతే 58 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీంట్లో ఇక్కడ కేటగిరీ వైస్గా డివైడ్ అనేది చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మిస్టెస్ట్ వాళ్ళకైతే 11 అయితే ఉన్నాయన్నమాట. వెల్డర్ వాళ్ళకైతే ఒకటైతే ఉంది. టోటల్ 80 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ చూసే ముందు అయితే ఇదైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్ అయితే ప్యూర్లీ అనేది కాంట్రాక్ట్ బేస్ కింద అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ బేస్ మాత్రమే గమనించాల్సి అయితే ఉంటుంది. పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు. కాకపోతే మంచి సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. బయట మీరు ప్రైవేట్లో చేసిన కన్నా ఇక్కడ సాలరీ అయితే హెవీగా అయితే వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చే నోటిఫికేషన్కి అయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. కాబట్టి ఒకసారి అయితే ట్రై అనేది చేయండి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే. ఫస్ట్ ఇక్కడ మనం వేకెన్సీ అనేది క్వాలిఫికేషన్ చూసుకుంటే జూనియర్ మేనేజర్ వాళ్ళకైతే అదేవిధంగా ఇక్కడ మీరు అన్ని వేకెన్సీలకు అయితే మ్యాక్సిమం డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కొన్ని వేకెన్సీలకు కూడా ఎంబీఏ కూడా అడిగారు. అదైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్ వాళ్ళకైతే ఎంబీఏ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఇక్కడ అడగడం అయితే జరిగింది. అవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంపార్టెంట్గా మనం చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ వాళ్ళకైతే ఇక్కడ మీరు ఎన్ఏసీ లేదా ఎన్టీసీ కావాల్సి అయితే ఉంటుంది. ఎన్ఏసీ అనేది నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. నార్మల్ మీరు ఐటీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే ఇంకో తిరకాస్ అయితే దీంట్లో ఉంది, అది కూడా చెప్తాను. ఇక్కడ మీరు ఇక్కడ ట్రేడ్స్ అయితే చూసుకుంటే ఫిట్టర్ జనరల్ చేసిన వాళ్ళు కావచ్చు, మెయింటైనర్ కావచ్చు, టూల్ అండ్ డై మేకర్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ వేకెన్సీలకు అయితే. మిస్ట్రెస్ వాళ్ళకైతే మిస్ట్రెస్ ట్రేడ్ వాళ్ళు, వెల్డర్ వాళ్ళకైతే వెల్డర్ అండ్ గ్యాస్ అండ్ కటింగ్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని వేకెన్సీలకు అయితే జూనియర్ మేనేజర్ వాళ్ళకైతే 2 ఇయర్ మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ ఫీల్డ్లో అనేది. అండ్ జూనియర్ టెక్నీషియన్ వాళ్ళకైతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. రిలేటివ్ ఫీల్డ్లో ఎక్కడైనా మీరు ప్రైవేట్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారనమాట. అయితే ఇక్కడ మీరు గమనించండి. అండ్ బయట దానికన్నా ఎక్కువ సాలరీ అయితే మీకు ఇక్కడ ఇస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇవన్నీ బేస్లో చూసుకొని అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది. వయసు అనేది చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు అయితే ఏజ్ రేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకు కూడా 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రేషన్ అయితే వర్తించడం అయితే జరుగుతుందండి. ఎగ్జామ్ ప్లస్ విషయానికి వస్తే జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు అనేది మీ ఎడ్యుకేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకైతే ఇక్కడ వెయిటేజ్ అనేది 85% అయితే తీస్తారు. వీళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. 15% అనేది మార్క్స్ అది ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ అయితే చేస్తారు. జూనియర్ టెక్నీషియన్ వాళ్ళకైతే 100% అయితే ఓన్లీ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకైతే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అది మాత్రమే ఉంటుంది, ఎలాంటి ఎగ్జామ్ మాత్రం ఉండదు. అయితే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ అయితే ఉంటుందని ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీకు వర్క్ వస్తే మీకు ఈజీ అయితే అవుతుందండి. ఏదైతే ఇది మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదన్నమాట. కాకపోతే మీ క్వాలిఫికేషన్లో మంచి మార్క్స్ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి ఇక్కడ ఈ మిగతా ప్రాసెస్కి అయితే మీకు పిలవడం అయితే జరుగుతుంది. అండ్ కాంట్రాక్ట్ బేస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 1 ఇయర్ పీరియడ్కి అయితే మాస్టర్ అయితే తీసుకుంటారు. ఆఫ్టర్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇంజన్ ఫ్యాక్టరీ అవార్డు నుంచి రావడం అయితే జరిగింది. చెన్నైలో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. అప్లై అనేది చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తాను. అదేవిధంగా నోటిఫికేషన్లో కూడా ఉంటుందండి. ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మీరు ఫిలప్ చేసి ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే అడ్రస్ అయితే మీరు చూసుకోవచ్చు. ద చీఫ్ జనరల్ మేనేజర్ ఇంజన్ ఫ్యాక్టరీ అవార్డీ యూనిట్ అనేది ఇక్కడ ఆర్మోర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ చెన్నై అనేది ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. మీ సెల్ఫ్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. ఎలాంటి గెస్టెడ్ స్టాంప్ కానీ ఆ సిగ్నేచర్ కానీ అవసరం అయితే లేదు. ఓన్లీ మీ సెల్ఫ్ అడ్రస్ సిగ్నేచర్ అనేది ఉంటే సరిపోతుంది. పూర్తి డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేసి కావాల్సిన డాక్యుమెంట్ అయితే మీరు అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జిరాక్స్ మాత్రమే. అవైతే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇదంతా అయితే ఫిల్అప్ చేసి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది April 5 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.